వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్. ఇవాల్టి మన వెరైటీ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ రెసిపీ అండి ఇది. ఈ స్టైల్లో ఎవ్వరు ఈ కర్రీని చేసుకొని ఉండరు. ఒక్కసారి ఇలా మేము చేసినట్టు ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఈ కర్రీ చపాతీలోకి, రొట్టెలోకి, రోటీలోకి, అన్నం, సంగటి, కలర్ రైస్ వాటిలోకి తిరుగులేని కాంబినేషన్. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా మేము చేసినట్టు ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 5 గుడ్లని పగలగొట్టి ఒక బౌల్లో వేసి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కలిపి ఉంచిన మిశ్రమంని పెట్టి లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఎగ్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారాక ఒక ప్లేట్లో వేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ పీసెస్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ని వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి టమాటోస్ని మగ్గనివ్వాలి. ఇలా టమాటో ఉడుకుతూ ఉండగా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసి గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉంచాలి. చూడండి, ఎగ్ పీసెస్ చూడటానికి ఎంత బాగున్నాయో. మంచి అరోమాతో నోరూరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఈ ఎగ్ కర్రీని మా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే దీనికి ఫ్యాన్స్ అయిపోవడం పక్కా, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.